తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండే కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటుంది. ఈ నెల 12న ఉదయం 9:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరు కానుండటంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ మరో 3 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల 5 ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. శ్రావణి, ఏదైతే 12వ తేదీన 11:27 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదైతే గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో ఏదైతే ఈ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 10 అడుగుల ఎల్లడిపు 6 అడుగుల పొడవున డయాస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలానే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా, ఈవీఐపీలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎలాంటి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఇప్పటికే పోలీసు అధికారులు ట్రాఫిక్ మళ్లింపు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ అన్నిటిలో పార్కింగ్ ఏర్పాట్లకు కూడా సుమారు 60 ఎకరాలు అబో పార్కింగ్ కూడా స్థలాన్ని కూడా పరిశీలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సభా ప్రాంగణం మొత్తం 14 ఎకరాల్లో జరుగుతుంది. అయితే ఈ సభా ప్రాంగణానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అయితే ప్రధానంగా చంద్రబాబు, జనసేన అధినేత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. అలానే ఎంపీ, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు ప్రత్యేక బ్లాక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈవీఐపీలకు, ఐఐపీలకు కూడా ప్రత్యేక బ్లాక్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన టీడీపీ నేతలు, ముఖ్య నేతలు, కార్యకర్తలకు కూడా ఇక్కడ సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. పార్కింగ్ మాత్రం అధికంగా 60 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే మొత్తం కూడా 2 లక్షలకు పైబడి నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమానికి వస్తారని ఒక అంచనా వేశారు. దానికి తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైతే ప్రతి ఒక్క పాస్ ఉన్న వారికే ఈ సభకు ఆహ్వానం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ పార్టీ కూడా పాసులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పాసులు ఇస్తున్నారు. అలానే యూఐపీలకు, ఈవీఐపీలకు కూడా పాసులు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ పాసులు ఉన్న వారికి, ఎందుకంటే అధికంగా రాష్ట్రం నుంచి అధికంగా తరలి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లు కూడా జాగ్రత్తలు చేస్తున్నారు. పాసులు కూడా ఇస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ సభా ప్రాంగణ ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా చేస్తున్నారని చెప్పవచ్చు. శ్రావణి. ఓకే అనిల్, థ్యాంక్ యూ.